హే గైస్, సో ఫైనల్ ఈరోజు ది సాలార్ డే అనమాట. లైక్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. నేను అది పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాను. సో డే అయితే వచ్చేసింది. సో ఇండియాలో రేపు రిలీజ్, యూఎస్లో ఈరోజే రిలీజ్ అవుతుంది. సో నేను ఎర్లియస్ట్ ప్రీమియంకి అయితే వెళ్తున్నాను అనమాట. సో 2 o'clock నాకు షో ఉంది వాటర్ బెర్రీలో. సో మేము వెళ్ళాల్సిన థియేటర్ మా ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 100 km ప్లస్సే ఉంటుంది. బట్ మీకు తెలుసు కదా మూవీస్ అంటే నాకు ఎంత ఇష్టమో. సో మూవీస్ కోసం ఎంత దూరం అని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ టికెట్ ప్రైజెస్ ఎట్లుంటాయి, ఇక్కడ థియేటర్స్ ఎట్లుంటాయి, అండ్ చాలా రివ్యూ ఎట్లుంది మూవీ, ఇదంతా కూడా ఈ వ్లాగ్ ఎండింగ్లోకి మీకు చెప్తాను మొత్తం క్లియర్గా. సో జస్ట్ రివ్యూ చూసి వెళ్ళిపోకుండా ఎంటైర్ జర్నీ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. సో లెట్స్ సీ యూ ఇన్ ద థియేటర్స్. సో ప్రశాంత్ నీల్ గారికి బ్లాక్ ఫ్యాంటసీ కాబట్టి మొత్తం మా ఫ్రెండ్స్ అందరం కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాం. సో చాలా అయితే ఇరగ తీసేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఎంత 3 degrees ఎంతో ఉన్నట్టుంది బయట. అక్కడ సన్ను, ఇక్కడ చలి రెండు వస్తున్నాయి. మన ఆర్మీ ఎక్కడుంది? ట్రంబుల్ థియేటర్లో. ఆర్మీ రా, ఫాస్ట్గా వెళ్ళాలి. ముఖేష్ యాడ్ మిస్ అయిపోతాం. అయితే ఏంటి మరి, ఎట్లుంది ఫీలింగ్, ఎట్లుంటుంది అనిపిస్తుంది మూవీ? గాడి గుడ్డేం కాదు, ఇండియాలో మనకన్నా ముందే ప్రీమియర్లు పడుతున్నాయి. ఇండియాలో 1 o'clock ఫస్ట్ షో, అంటే ఇక్కడ మనకి 1.5 hour కాబట్టి ఇక్కడ మనకి 2 ఇద్దరికి సేమ్ టైంలో స్టార్ట్ అవుతుంది. మనకు ఒక్క 10 minutes 15 minutes ముందు అయిపోద్ది, ఇంటర్వెల్ అది ఉండదు కాబట్టి. ఎందుకు ఎవరు ఇస్తారు? ముఖేష్ బదులు ఇంకోటి వస్తాడు, జాన్ పాల్ వస్తాడు. ఐ షోల్డ్ మై మదర్స్ టు ఏంటది బ్యాంగిల్స్ అంటాడు. కాదు భయ్యా, ఇప్పుడు మీరు ఎన్ని మూవీస్ చూసారు ఇక్కడ యూఎస్లో? కాదు, నీకేమనిపిస్తుంది చెప్పి, ఇండియన్ థియేటర్స్ నచ్చినాయా నీకు, ఈ నచ్చినాయా? అస్సలు ఇక్కడ ఇది లేదు కదా. ఫస్ట్ నేను అనుకున్నా ఇండియాలో ఉన్నప్పుడు యూఎస్ మొత్తం టెక్నాలజీ ఇది కదా, అదిరిపోద్ది, ఐమాక్స్లో సౌండ్ డాల్బీ అది ఇది అనుకున్నా. బొక్కలా ఉన్నాయి అసలు థియేటర్లు. అంటే మేబీ హాలీవుడ్ మూవీస్ కాడ బాగా ఇస్తాడేమో, మన మూవీస్ కాడ పెద్ద స్క్రీన్స్ ఇవ్వట్లేదు. సౌండ్ కూడా మంచి ఎలివేషన్ సీన్, తమను అఖండ వేసినా సరే ఇక్కడ చాలా సప్పగా ఉంటుందేమో. అసలు బీజిఎం గట్టిగా లేదు, స్క్రీన్లు కూడా చిన్నగా ఉన్నాయి కదా. అది ఇప్పుడు ఒక సీన్ ఉందనుకో, సీన్ ఎలివేట్ అవుతుంది అక్కడ. అంటే మనకు నచ్చని సీన్ కూడా అక్కడ ఒకేసారి థియేటర్ మొత్తం అరిస్తే ఒక హై వస్తుంది మనకి. ఇక్కడ ఏం లేదు, దీని అమ్మ ఎంత హై బాహుబలి ఎలివేషన్ చూసినా సరే ఇక్కడ మొత్తం శృతి హాసన్లో ఒక్కొక్కటి రియాక్షన్లు ఉన్నాయి. అసలు ఇక్కడ వరస్ట్గా ఉన్నాయి థియేటర్లో. ఇంకా తప్పదు అంతే. అక్కడ నేను ఉన్నప్పుడు అయితే ఇంటి పక్కన థియేటర్లు 4 థియేటర్లు, కుకట్పల్లిలో శ్రీరాములు, విశ్వనాథ్, అన్ని మాస్ థియేటర్లు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా మంచిగా 200 రూపీస్కి అయిపోయింది మూవీ. ఇక్కడ దీనమ్మ $25 అంట. సినిమాలకే సగం డబ్బులు అయిపోతున్నాయి. సో మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్ అనమాట థియేటర్కి. మేము 1 hour జర్నీ చేసి వెళ్తున్నాం. జస్ట్ ఏదో మాట్లాడుతూ వ్లాగ్ రికార్డ్ చేస్తూ జస్ట్ ఏదో ఒక్క చిన్న ఎగ్జిట్ మిస్ అయ్యంతే. యూఎస్లో ఏంటంటే ఒక్క ఎగ్జిట్ మిస్ అయినా సరే ఇంకొక 10 miles ఎక్స్ట్రా వెళ్ళాలి, ఒక 16 km ఎక్స్ట్రా వెళ్ళాలి. సో ఒక్క ఎగ్జిట్ మిస్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 20 minutes లేట్ అవుతున్నాం. ఇప్పటికే మూవీ చాలా లేట్గా వెళ్తున్నాము. సో ఇంకో 20 minutes లేట్ అవుతుంది. అందరి ఫేస్లో టెన్షన్ ఉందన్నమాట, లైక్ ఎంట్రీ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి. అయినా స్టార్టింగ్ యాడ్స్ పడతాయిలే, ఫస్ట్ ఒక 10-15 minutes ట్రైలర్స్ వేస్తారు. ఇప్పుడు ఏమున్నాయి ట్రైలర్స్ కొత్త వేయడానికి? సంక్రాంతి రిలీజ్ ట్రైలర్లు వేస్తారేమో, హనుమాన్ వేస్తారు. లొకేషన్స్ క్రేజీ ఉన్నాయి అసలు. కాదు, ఇంకోటి ఏంటి తెలుసా, ఎప్పుడన్నా మూవీకి వెళ్ళే ముందు మీరు సాంగ్స్ వింటారా? నేనైతే మూవీ రిలీజ్ అవుతుందంటే ఒక 1 week అదే సాంగ్లు అరగొట్టేస్తాను. ఇప్పుడు కూడా మార్నింగ్ కంటిన్యూస్గా సూర్యుడ సాంగ్ 4 సార్లు రిపీట్ మోడ్. అలా సాంగ్ చూసి హైప్ ఎక్కించుకోవాలి ఫుల్. చేద్దాం ఇప్పుడు, ఆగైతే ఇది పెట్టు, ఆల్బమ్ క్లిక్ చేయి, కిందకి ఆల్బమ్కి వెళ్ళి. సో అలా చాలా సాంగ్స్ వేసుకొని హైప్ ఎక్కించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. 1 hour జర్నీ ఉన్నా సరే డ్రైవ్ అయితే క్రేజీ ఉంటుంది. కాపీరైట్ ఇష్యూ వస్తుంది, సౌండ్ తగ్గించారు. రోడ్లా ఉంటుంది. సో ఈ డ్రైవ్ని కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ మేము థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో లేట్ అయ్యామా లేదా అన్నది కొంచెం వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది యూఎస్లో టికెట్ ప్రైజెస్ ఎంత ఉంటాయని చెప్పేసి. సో జనరల్గా నార్మల్ చిన్న మూవీస్కి అయితే $15 ఉంటుంది అనమాట. $15 × 83 అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1200 రూపీస్ ఉంటుంది. సో క్రేజీ ఉంటాయి థియేటర్స్, రెక్లైనర్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు మేము వెళ్ళే థియేటర్ ఏఎంసీ అనమాట, అది సినిమార్క్ కాదు. ఈ థియేటర్ నార్మల్గానే ఉంటుంది, లైక్ మన ఇండియన్ స్క్రీన్ ఉంటాయి కదా, నార్మల్ కుర్చీలో ఉంటాయి కుషన్వి, అయినా సరే $25 అనమాట. ఇప్పుడు టికెట్ ట్యాక్స్ కలిపి ఆల్మోస్ట్ $28 అవుతుంది. సో 2500 రూపీస్ పర్ మూవీ అనమాట ఇక్కడ. సో ఇదంతా
మేమంతా కూడా డ్రైవ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ థియేటర్ దగ్గరికి. సో లక్కీగా ఇంకొక 3 minutes ముందే రీచ్ అయ్యామన్నమాట థియేటర్కి అయితే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గైస్, ఇదే అనమాట ఏఎంసీ థియేటర్ అయితే. సో గైస్ ఒక 3 minutes ముందే వచ్చేసామన్నమాట థియేటర్కి అయితే. మిస్ అయిపోతాం అనుకున్నాము, బట్ లక్కీగా మిస్ కాలే. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఏఎంసీ అని చెప్పి, ఈ థియేటర్. సో స్క్రీన్ 1లో ఉందన్నమాట సాలార్ మూవీ అయితే ఇక్కడ యూఎస్లో. సో ఈ స్క్రీన్ ఎలా ఉంటుంది అదే అనుకున్నాను. ఓకే అంటే మరీ అంత సూపర్ ఏం లేదు, నార్మల్ మన హైదరాబాద్ థియేటర్స్ లాగే ఉంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఏఎంసీ ఐనాక్స్ అది ఇదంటే, బట్ చాలా బేసిక్గా ఉంది. అండ్ వరస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మన హైదరాబాద్లో థియేటర్స్ సీట్స్ కోసం కొట్టుకుంటే ఇక్కడ థియేటర్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ ఉంది. అసలు థియేటర్ మొత్తం కూడా 20 members కూడా లేము. చూసారా సీట్స్ అన్నీ ఖాళీ అనమాట. ముందు సీట్ మీద కాలు వేసుకొని కూర్చుండే అంత ఖాళీ ఉంది. సో అక్కడ మనకు హైదరాబాద్లో మొత్తం బ్లాక్లో కూడా టికెట్ దొరకట్లేదంట. సో ఫైనల్లీ మూవీ అయితే స్టార్ట్ అయింది గైస్. సో మూవీ ఎలా ఉన్నది అన్నది లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, మీరు డైరెక్ట్గా ఆ పార్ట్కి స్కిప్ అవ్వచ్చు. బట్ ఉన్న 20-30 members అన్నా సరే గట్టిగా అరిచిరు అనమాట. అందరు డైహార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. సో కొంచెం మన హైదరాబాద్ వైబ్ అయితే వచ్చింది నాకు. సో గైస్ ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది అనమాట. బట్ ఇక్కడ ఇది థియేటర్లో ఇంటర్వెల్ ఇవ్వలేదు. సో కంటిన్యూస్గా 3 hours కూర్చోవాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చేతులు పట్టుకోవడానికి కూడా ఫోన్ లేవట్లేదు అనమాట. సో అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయితే ఉంది. సో గైస్ ఫైనల్లీ సాలార్ మూవీ అయితే చూసాము. ఎట్లుందంటే మూవీ లైక్ బాగుంది. అంటే స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేశారు, చాలాసేపు క్యారెక్టర్స్ బిల్డ్ చేయడం, స్టోరీ బిల్డ్ చేయడం వీటికే తీసుకున్నారు అన్నమాట. సో దాని తర్వాత క్లైమాక్స్కి వెళ్ళేసరికి క్రేజీ అనిపించింది. స్టార్టింగ్లో చాలా స్లో ఉంది, కానీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఒక ఇట్లా ఆర్క్ మొత్తం ఇట్లా గ్రాఫ్ లేపేశారు. సో ఓవరాల్గా అయితే చాలా బాగుందనే చెప్పచ్చు. ఇక్కడ ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో కార్లోకి వెళ్ళి మొత్తం క్లియర్గా డీటెయిల్ రివ్యూ ఇస్తాను. సో గైస్ కార్లోకి వచ్చేసాము. బయట -6 ఉందన్నమాట టెంపరేచరు, ఫ్రీకింగ్ కోల్డ్. సో సాలార్ మూవీ దగ్గరకు వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ డౌట్ దీనికి కేజీఎఫ్కి సంబంధం ఉందా అని చెప్పి. సో ప్రశాంత్ నీల్ గారు ఇంటర్వ్యూలో చెప్పినట్టు అసలు దీనికి కేజీఎఫ్కి అసలు సంబంధమే లేదు. అది కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ అండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ ఇది. అండ్ ప్రశాంత్ గారు చెప్పినట్టు మోర్ డ్రామా మీద బిల్డ్ చేశారనమాట. అంటే మనకి కేజీఎఫ్ 1, 2 చూస్తే కొంచెం లైట్గా ఫస్ట్ హాఫ్లో డిసప్పాయింట్ అవుతాం. అంటే ఏంటి మరి ఎక్కువ ఎలివేషన్స్ లేవు కదా అన్న ఫీల్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో అదంతా కూడా కవర్ అయిపోద్ది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ తెలిసిందే కదా ప్రశాంత్ నీల్ గారి క్లైమాక్స్లో ఏ రేంజ్లో ఉంటాయో. ఆల్మోస్ట్ నాకు కేజీఎఫ్ 1 లాంటి ఫీల్ వచ్చింది క్లైమాక్స్ అయితే. సో క్లైమాక్స్ అయితే క్రేజీ అనిపించింది. సో సెకండ్ హాఫ్కి లైక్ సెకండ్ పార్ట్కి ఒక మంచి హుక్ వదిలేశారనమాట. సో సెకండ్ హాఫ్ చూడాలన్న క్యూరియాసిటీ అనేది కంప్లీట్గా బిల్డ్ అయితే చేశారు. బట్ ఫస్ట్ హాఫ్ అంతే. మనకి సాంగ్స్ కూడా పెద్ద ఉండవు, నాకు తెలిసి 2 songs ఉన్నట్టున్నాయి. బట్ 2 కూడా ప్రాపర్ సిచ్యువేషన్కి సింక్ అయ్యే సాంగ్స్. అండ్ ఎన్ క్రెడిట్ సీన్స్ కూడా ఏం లేవు. సో మీరు వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తే డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు మూవీకి అయితే. సో మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎలివేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో నార్మల్ ఒపీనియన్తో వెళ్ళండి, డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది. అండ్ గైస్ నాకు అసలు ఎంటైర్ చూసినంత సేపు సినిమా బెస్ట్ ఫీలింగ్ ఏదైనా ఇచ్చిందంటే అది ప్రభాస్ గారు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారు లుక్స్ కానీ అదంతా కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. ఆదిపురుష్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ. సో ప్రాపర్ ప్రభాస్, అసలు ప్రభాస్ గారిని చూస్తే క్రేజీ అనిపించింది అనమాట. ఆ బాడీ కానీ నెక్స్ట్ ఆ లుక్స్ కానీ క్రేజీ మేక్ ఓవర్. సో ప్రభాస్ గారి కోసం అయితే కంప్లీట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ సాటిస్ఫై అయిపోతారనమాట. సో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే క్రేజీ ఉన్నాయి. కాదు ప్రేరణ, నీకెలా అనిపించింది మూవీ? నాకు ప్రభాస్ నచ్చింది. ప్రభాస్ ఆబ్వియస్లీ అందరికీ నచ్చుతాడు. మూవీ ఎలా అనిపించింది? మూవీ బాగుంది. బాగుందా? ఓకేనా? క్లైమాక్స్ వాస్ గుడ్. సో ఐ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. సో ఇంకా బ్యాక్ సైడ్ ఇంకో మన వాళ్ళు ఇప్పుడే వచ్చారు. సో వీళ్ళు కూడా అడుగుదాము. నాన్న రోషన్ ఎలా ఉందమ్మా, ఎలా ఏంటి నీ ఫీలింగ్? సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత అయితే నాకు అనిపించలే.
అవునన్నా అంతే కరెక్ట్. ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలే, పెట్టుకోవద్దు. ట్రైలర్లు టీజర్లు చూసినంత మాత్రాన హై ఫుల్ ఉండే, అంత హైప్ అయితే లేదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ డల్గా పోయింది అనిపించింది, స్లో. అంటే డ్రామా అని చెప్పింది కాబట్టి డ్రామా ఉంది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్, తర్వాత నుంచి మెల్లగా బిల్డ్ చేసి క్లైమాక్స్ అదిరిపోయింది. సెకండ్ పార్ట్ వెయిటింగ్. ఎందుకంటే ప్రశాంత్ నీల్ మూవీస్ అట్లా అంటే స్టార్టింగ్ లో స్లో పేస్ క్యారెక్టర్ బిల్డ్ చేయడం. అంటే ఇది మనము అందరూ KGF 2 తోటి కంపేర్ చేస్తారు. ఇది KGF 1 ఇంకా సలార్ పార్ట్ 1 కంపేర్ చేస్తే ఇది బెటర్ అనిపిస్తుంది దానికంటే. వరల్డ్ బిల్డింగ్ అని చాలా బాగా చూపించింది, దీనికి డ్రామా ఎక్కువ ఉంది కదా. పార్ట్ 1కి ఓన్లీ మదర్ సెంటిమెంట్ ఒక్కటే ఉంది, ఎక్కువ చూపించలేదు. నాకు KGF 1 బాగా అనిపించిందా దీనికంటే? బట్ ఇది చాలా బాగుంది. అంటే ఇందులో మెయిన్ ఇప్పుడు చెప్తున్నా ఫస్ట్ ఎంటైర్ సేల్స్ ఫైర్ అంతా కూడా క్యారెక్టర్ బిల్డ్ దీనికి యూజ్ చేసాడు. సో సెకండ్ పార్ట్ ఏంటి బ్రో అది శౌర్యంగా సంథింగ్ ఉంది. సో అది మెయిన్ అనమాట. సో అందులో మాత్రం ఇంకా చాలా చాలా యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి, ప్రాపర్ ఎలివేషన్స్ ఉంటాయి. సో చాలా వరల్డ్స్ అన్ని ఇట్లా కలుస్తాయి అనమాట. వాళ్ళకి వార్స్ ఇవన్నీ క్రేజీ ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే. నేను సెకండ్ పార్ట్కి ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాను. సో నీకెట్లా ఉంది ఉదయ్ బ్రో? చాలా బాగుంది సినిమా. నచ్చిందా? నచ్చుతుంది ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్. అలాగని కాదు బ్రో, ఇప్పుడు నార్మల్ మ్యూచువల్ మూవీ ఫ్యాన్ అన్నా సరే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించి సెకండ్ హాఫ్ నచ్చింది. సో అది మొత్తానికి సాలార్ మూవీ రివ్యూ అయితే గైస్. సో అండ్ మెయిన్ ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్, మనకి ఇండియన్ థియేటర్స్ అనుకో ఎలివేషన్ సీన్స్ కదా అరడాలు అవి ఉంటాయి. ఇక్కడ కూడా అరిచిరు కానీ సౌండ్ బాగాలేదు అసలు. నేను లైక్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ సౌండ్ అయితే కంప్లీట్గా ఏంది బ్రో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాపర్గా పడలే. US థియేటర్స్ అన్నీ అయితే వరస్ట్గా ఉన్నాయి. హాలీవుడ్ మూవీస్కి మేబీ బాగుండొచ్చేమో కానీ మన మూవీస్లో మ్యూజికే కదా ఎలివేషన్ పడేది. చాలా చిన్న సౌండ్ పెడుతుండు, ఏదో ఇంట్లో టీవీలో చూసినట్టు ఫ్లాట్ అన్నమాట సౌండ్. సో దానివల్ల ఇంకొంచెం ఎలివేషన్ తక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. ఫస్ట్ హాఫ్ నాకు అసలు ఏంట్రా బాబు దొబ్బిందా సినిమా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ మరీ స్లోగా ఏం లేదు, అంటే సాంగ్ లేదు, ఎలివేషన్ లేదు, ఏం లేదు. అరే ఏంద్రా బాబు అనిపించే టైంకి కరెక్ట్గా ఇంటర్వెల్ నుంచి ఇంకా మంచిగా స్టార్ట్ చేసిండు. సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్లో లైట్గా స్లోగానే ఉంది, మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి అసలు ఆ పీక్ క్రేజీ తీసుకెళ్ళిండు. యా ఎగ్జాక్ట్లీ అవును. మనకి ఇండియాలో ఇంటర్వెల్ ఇస్తాడు, ఇక్కడ ఏంటి వీడు ఇంటర్వెల్ కూడా ఇవ్వకుండా మొత్తం మూవీ తీసేసి లైన్గా 3 hours చూసేసరికి కొంచెం బోర్ ఫీల్ వచ్చింది. సో వాడు ఇంటర్వెల్ ఇచ్చుంటే పర్ఫెక్ట్ ఉన్నాయేమో మేబీ. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇండియాలోకి యూఎస్కి మూవీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అక్కడ థియేటర్, అక్కడ మాస్ జనాలు అన్నిటితో ఎలివేషన్ కంప్లీట్గా బిల్డ్ అవుతుంది, ఇంటర్వెల్ ఉంటుంది. సో ఇదంతా బాగుంటుంది. ఇక్కడ మనకి ఇంటర్వెల్ ఉండదు, థియేటర్లో అసలు జనాలు లేరు, ఖాళీ ఉంది థియేటర్, సౌండ్ వరస్ట్ ఉంది, స్క్రీన్ వరస్ట్ ఉంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఈ ఫీల్ ఉంది బ్రో. కానీ ప్రభాస్ది బెస్ట్ లుక్స్ బ్రో, క్రేజీ. బాహుబలి తర్వాత చాలా బెటర్ ఇది, ఎందుకంటే వచ్చినవన్నీ కూడా ఆ లుక్స్ చెడదొబ్బారు బ్రో డైరెక్టర్స్. ఇది మాత్రం క్రేజీ అనిపించింది నాకు. అండ్ నాకైతే పృథ్వీరాజ్ గారికి ప్రభాస్ గారికి మధ్య సీన్స్ కూడా క్లైమాక్స్లో నచ్చాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా కూడా బాగానే ఉంది. సో ఇది గైస్ నా టేక్ సాలార్ మూవీ మీద. అయితే నా ఒపీనియన్ మీతో లైక్ వేరే అయ్యి ఉండొచ్చు, కొంతమంది మూవీ నచ్చలేదు కూడా. సో నాకైతే బాగానే ఉంది, బాగుంది అనిపించింది. సో అది గైస్.